వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి 49 షెడ్యూల్డ్ హోదాకున్నటువంటి అర్బన్ బ్యాంకులతో పోలిస్తే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అనేక షెడ్యూల్డ్ హోదాకు ఉన్నటువంటి అర్బన్ బ్యాంకుల కన్నా మెరుగైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఉదాహరణకి షేర్ధనాన్ని చూసుకుంటే దేశంలోనే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళ 3వ స్థానంలో, బహుశా మరొక ఏడాదిలో ఈ బ్యాంక్ మొదటి స్థానానికి చెందిన మనం ఆచరించుకోవాల్సినటువంటి అవసరం. అంత పటిష్టమైనటువంటి స్థితిలో సభ్యులకు విశ్వాసంతో ఈ సంస్థ పురోగమిస్తారు. అట్లాగే డిపాజిట్లలో బ్యాంకు 15వ స్థానంలో, రుణాల జారీలో 14వ స్థానంలో, ఆదాయంలో 11వ స్థానంలో. బ్యాంకుల యొక్క ప్రతిష్టతను తెలియజేసేటువంటి అంశం క్యాపిటల్ టు రిస్క్ అసెట్ రేషియో. ఈ అంశంలో కూడా బ్యాంకు దేశంలోనే 11వ స్థానంలో ఉంది. షెడ్యూల్డ్ హోదాకు ఉన్నటువంటి బ్యాంకులు. అందుకని అట్లాగే లాభాల్లో 10వ స్థానంలో నిలబడింది. అట్లాగే కాస్ట్ ఆఫ్ డిపాజిట్ మరి ఇన్నెట్లో మెరుగైనటువంటి స్థితిలో ఉంది. అందరికన్నా వడ్డీ ఏమన్నా తక్కువ చెల్లిస్తున్నా అంటే షెడ్యూల్డ్ హోదాను పొందినటువంటి అర్బన్ బ్యాంకులతో పోలిస్తే ఈ హైయెస్ట్ డిపాజిట్ పేమెంట్ చేసేటువంటి డిపాజిట్ల మీద అత్యంత ఎక్కువ వడ్డీని చెల్లించేటువంటి బ్యాంక్ ఏదంటే మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అని ఈ సందర్భంగా మనం చేస్తాం. అంటే ఒక రకంగా డిపాజిటర్లకి అత్యధిక ప్రతిఫలాన్ని అందిస్తూ కూడా మెరుగైనటువంటి పనితీరుని ఈ బ్యాంక్ కనబరుస్తూ ఉండేటువంటి ఈ సందర్భంగా అందరికీ 2 సంవత్సరాలకు పైగా మన బ్యాంక్ని ఆర్థికంగా ప్రతిష్టంగాను అట్లాగే వెల్ మేనేజ్ సక్రమ నిర్వహణలో ఉన్నటువంటి బ్యాంక్ ఫైనాన్షియల్ సౌండ్ అండ్ వెల్ మేనేజ్ అనేటువంటి కేటగిరీలో మీకు అర్హత లేదనేటువంటి నిబంధన విధించారు. దాని కారణంగా మనం కొన్ని నష్టపోయాం. వాటన్నిటి నుంచి అధిగమించి ఈ ఏడాది తిరిగి మన బ్యాంకు ఫైనాన్షియల్ సౌండ్ వెల్ మేనేజ్ బ్యాంక్ గా రూపాంతరం చెందిందని ఈ సందర్భంగా అందరికీ కూడా మనం చేస్తాం. తద్వారా ఈరోజు దాదాపు 8-9 సంవత్సరాలుగా మన అప్లికేషన్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెండింగ్ ఉంది. దేశంలో చాలా బ్యాంకుల కన్నా మేము పెద్ద బ్యాంకుగా ఉన్నా మాకు షెడ్యూల్డ్ హోదా ఇవ్వలేదు. ఇప్పటికైనా మాకు షెడ్యూల్డ్ హోదా ఇవ్వనంటే మీరు ఫైనాన్షియల్ సౌండ్ వెల్ మేనేజ్ కాదు కాబట్టి మీకు ఇవ్వలేకపోతున్నామని చెప్పి వారు ప్రకృతులు బహుశా నేను అనుకోవటం రేపు సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి పంపించుకోవటం. ఆ తీర్మానం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ వారు ఈ ఏడాది మన బ్యాంకుకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఫైనాన్షియల్ సౌండ్ వెల్ మేనేజ్ బ్యాంక్ గా గుర్తించి షెడ్యూల్డ్ హోదాను కూడా జారీ చేయగలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు పాలకవర్గం ఉద్దేశించి ఈ సందర్భంగా అందరికీ కూడా మనవి చేస్తాం. అట్లాగే ఇవాళ గత ఏడాది బ్యాంకుకు సంబంధించి కొత్తగా ఈ బ్రాంచ్లు ప్రారంభించుకోవడానికి అనుమతించారు. దానిలో భాగంగా శ్రీనగర్లో, నరసరావుపేటలో, చిత్తూరులో, బాపట్లలో, తాడేపల్లిగూడలో గత ఏడాది కొత్తగా బ్రాంచ్లు ప్రారంభించడం వలన మనం మార్చి 31 ఈ ఏడాది బ్యాంకు యొక్క బ్రాంచ్ల సంఖ్య 58 చేయాలి. ఈ ఏడాది ఫైనాన్షియల్ సౌండ్ వెల్ మేనేజ్ బ్యాంక్ గా వల్ల రిజర్వ్ బ్యాంక్ యొక్క అనుమతి కూడా అవసరం లేకుండానే మనంతటా మనమే ఒక 5 బ్రాంచ్లు ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంది. దానిలో భాగంగా ఈ నెల 11వ తేదీన ఏలూరు జిల్లా మూసిపేటలో 56వ బ్రాంచ్ని ప్రారంభించుకుంటాము. ఆ తర్వాత తెనాలిలో, అమలాపురంలో, విశాఖ నగరంలో, హైదరాబాద్లో చొప్పున బ్రాంచ్లు ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. వచ్చే ఏడాది ఇంకా మన రాష్ట్రంలో మన బ్యాంక్ యొక్క బ్రాంచ్లు జిల్లాలు 4 ఉన్నాయి. ఆ 4 రాయలసీమలో ఉన్నటువంటి నంద్యాల, అన్నమయ్య, అట్లాగే సత్యసాయి జిల్లాలో 3 ఒక అల్లూరు జిల్లాలో మనం పెట్టడానికి పెద్దగా అవకాశం లేదు. కాబట్టి ఆ జిల్లాని వదిలేసి
ఖమ్మం చేశాం. ఒకటి చోడవరంలో ప్రాంగణాన్ని కొనుగోలు చేసి దానిలో మన బ్యాంకు యొక్క బ్రాంచ్ ని ప్రారంభించుకోవడం కూడా జరిగింది. రాజవాడలో ఒక స్థలాన్ని కొనుగోలు చేసి దానిలో నిర్మాణం ప్రారంభమైంది. బహుశా ఈ ఏడాది చివరికి మరియు మరో సంవత్సరం మన జనరల్ వారి జరిగే లోపునే ఆ బ్యాంక్ భవనాల్లోకి కొత్త భవనంలోకి కొత్త భవనంలోకి చెప్పి సందర్భంగా మనం చేస్తాం. అట్లాగే గోపాలపట్నంలో కూడా ఒక 900 గజాల స్థలాన్ని కొనుగోలు చేసాం. చిన్న చిన్న సమస్యలు ఉన్నందువలన అక్కడ నిర్మాణం శంకుస్థాపన చేసినప్పటికీ ఇంకా నిర్మాణం ప్రారంభం కాలేదు. త్వరలో ఆ నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.